హలో సార్. హాయ్ అండి. సార్ నిన్న అలిపిరిమెట్ల దగ్గర విధ్వంసం సృష్టించడం వైసీపీ కార్యకర్తలు, రోజా గారు ఇవన్నీ మనం చూసాం. అసలు ఎందుకు అంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది? లైక్ అతన్ని ఒక్కడిని వచ్చి ప్రూవ్ చేయమనండి, ప్రూవ్ చేయండి అని అన్నప్పుడు వీళ్ళందరూ ఎందుకు? నోరు దాటి ఇంకా మాటలు మాట్లాడడం జరిగింది. చంద్రబాబు గారిని, పర్సనల్‌గా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం జరిగింది. సి ముఖ్యంగా ఏంటంటే అమ్మా, గోశాలలో గోవులు చనిపోతున్నాయి, ఆవుదూడలు చనిపోతున్నాయి తిరుమలలో హ్మ్. అని ఈవోగా వచ్చిన మళ్ళీ కూటమి ప్రభుత్వంలో ఈవోగా పెట్టారు కదా. అవునండి. ఆయన 43 గోవులు ఇప్పటికి చనిపోయాయండి. అది సంవత్సరం ముందు నుంచి హ్మ్. జరుగుతున్న దాంట్లో 43 గోవులు ఇప్పటికి చనిపోయాయి. హ్మ్. సో ఆ 43 గోవులు చనిపోవడానికి కారణం కల్తీ మందులు, హ్మ్. కల్తీ పచ్చగడ్డి, హ్మ్. అవి తీసుకునే ఆహారంలో కూడా కల్తీ వేసి హ్మ్. ఎక్కువ కాలం చనిపోవాల్సిన గోవులు ఇప్పుడు చనిపోయాయి అని వాళ్ళు మాట్లాడుతుంటే, ఓకే. ఎక్కడ వైఎస్ఆర్‌సీపీ పార్టీ మీద ఎక్కడైతే నిందలు పడతాయి, హ్మ్. మమ్మల్ని రోడ్డుకి ఇడుస్తారు, ఓకే. మేము చేసిన అక్రమాలన్నీ బయట పడిపోతాయని ముందు జాగ్రత్తతో హుహు. వీళ్ళు ఆ ఇష్యూని తీసుకొచ్చి మీ వల్లనే చనిపోతోంది, మీ వల్లనే చనిపోతోంది, మీ వల్లనే చనిపోతున్నాయి అని చెప్పి హ్మ్. ఆయన భూమన కరుణాకర్ రెడ్డి గారు నిన్న చెప్పారు. హ్మ్. దాంతో కూటమి ప్రభుత్వం అలర్ట్ అయ్యి సవాల్ విసిరింది. ఓహ్! నేతలు ఓకే. రా చూసుకుందాం పైన, హ్మ్. నువ్వు వచ్చి కెమెరాతో చిత్రీకరించు, హ్మ్. 100 గోవులు చనిపోయి అంటున్నావు కదా చూడు హ్మ్. అని చెప్పి సవాల్ విసిరింది. ఎందుకంటే వీళ్ళ నిజాన్ని వాళ్ళ చేతనే బయట పెట్టిద్దాము అని, ఓహ్! ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ నోట్లోంచే నిజం కక్కిద్దాము అని పిలిచింది. ఓకే. వీళ్ళకి అర్థమైపోయింది, అమ్మో వీళ్ళు సవాల్ చేశారు అంటే పైన రచ్చ రంబోలా చేసి నన్ను ఏదో చేసి పడేస్తారు హ్మ్. అని చెప్పి మొత్తం అందరినీ పిలిచేశాడు. మా రోజక్క పొద్దునే పాపం పళ్ళు దొంకోకుండా స్నానం చేసేసి వచ్చేసింది మట్టింగరంగా రెడీ. అంటే షూట్కి వెళ్తున్నదేమో మేబీ మా రోజక్క. హ్మ్. జీ తెలుగులో డ్రామా జూనియర్స్ చేస్తోంది కదా, హ్మ్. అదే గెటప్ లో వచ్చేసింది. ఓకే. నేను రోజా గారు వచ్చి మాట్లాడడంలో తప్పనట్లా, హ్మ్. మాట్లాడేది ఎలా మాట్లాడాలి, హ్మ్. మొన్నటికి మొన్న చేబ్రోలు కిరణ్ మాట్లాడిన దానికి మీరు అసలు ఆకాశం నేల ఒకటైనట్టుగా అసలు ఎంత రచ్చ చేశారు. హ్మ్. ఈ రోజు నువ్వు సీఎం పదవిలో ఉండే చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పదవిలో ఉండే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ వీళ్ళందరినీ ఆడంగి ఎదవల్లాగా కూర్చున్నారా, హ్మ్. రండిరా చూసుకుందాము హ్మ్. అని ఆవేశంలో ఊగిపోతూ హ్మ్. మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఈ అంటాను. మాటలు నువ్వు పొద్దున్నే లేచి జాగింగ్కి వెళ్ళి కేబీఆర్ పార్క్ లో ఒక రౌండ్ వేసినట్టు పొద్దున్న లేచి నగిరి నుంచి తిరుమలకి, తిరుమల నుంచి నగిరికి హ్మ్. 100 సార్లు వెళ్ళి టికెట్లు అమ్ముకున్న దృశ్యాలు మా దగ్గర లేవా? అదే కదా. ఆ నీ హయాంలోనే కదా, మీ 2019 నుంచి 2024లోనే హ్మ్. కర్డ్ రైస్, సాంబార్ రైస్, రసం రైస్ అని పెడతారా వెంగమాంబ కదా. అన్నదాన సత్రంలో? హ్మ్. ఆ నెక్స్ట్ సమ్మర్ లో జనాలు ఎండల్లో విలవిలలాడిపోతుంటే షెడ్లు కూడా వేయనీయకుండా చేశారు. అయ్యో! మజ్జిగ ఇవ్వలేదు, హ్మ్. పాలను ఆపేశారు, క్యూ లైన్ లో ప్రసాదాలను ఆపేశారు. హ్మ్. బిర్యానీ, చికెన్ బిర్యానీ చూసాం తినడం. అబ్బా! అండ్ 2 కపుల్స్ సంభోగ స్టేట్ లో చూసాం మనం తిరుమల రూమ్స్ లో. హ్మ్. కాండోమ్ ప్యాకెట్స్ దొరికాయి తిరుమల రూమ్స్ లో. అబ్బా! అవన్నీ మీ హయాంలో జరిగినటివి కాదా? హ్మ్. చెప్పులు వేసుకొని తిరిగారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా భారతమ్మతో కలిసి వచ్చి సతీ సమేతంగా హ్మ్. సాలకట్ల బ్రహ్మోత్సవాలలో వస్త్రాలు సమర్పించిన దాఖలాలు ఉన్నాయా? ఉంది. డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేయమంటేనే చేయలేదే ఆయన. చివరికి తిరుమల సెటప్ నే వేయించుకొని పూజలు బ్రహ్మోత్సవాలు చేయించిందా? అక్కడికి వచ్చి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనమంటే ఇక్కడ ఇంట్లో సెట్ వేసుకున్నాడు. అవును. గోశాల గురించి మీరు మాట్లాడుతున్నారా? హ్మ్. నువ్వు కనీసం నీకు నిజంగా సామాజిక స్పృహ ఉంటే, నిజంగా ఆమెకి సామాజిక స్పృహ ఉంటే వెళ్ళి ఆమె తరఫున ఉంటారు కదా చాలా మంది, లేకపోతే ఆ పార్టీలో ఉంటారు కదా, ₹100 చందాలు వేసుకున్నా కూడా గోవుల్ని మీరు మనుషుల్లాగా వెళ్ళి చూడొచ్చు. హ్మ్. దానికి నువ్వు పార్టీలోనే ఉండాల్సిన పని లేదు, అవును. ఇంకో పార్టీని దూషించాల్సిన పని కూడా లేదు. హ్మ్. అసలు నోటికి ఎంత మాట వస్తే అంత మాట. వాటిని సంరక్షించాల్సింది పోయి, వాటిలని మీరు ఎవరైతే ఇట్లా చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది పోయి, హ్మ్. వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకుల్ని మీరు హౌస్ అరెస్ట్ చేస్తారా అని అడుగుతున్నావు. హ్మ్. మిమ్మల్ని మేము హౌస్ అరెస్ట్ ఎందుకు చేస్తాం? మీరు అక్కడికి వచ్చి గొడవ చేస్తారు, ఆఖరికి రచ్చని కొండ మీద వెంకటేశ్వర స్వామికి కూడా ప్రశాంతత లేకుండా చేస్తారు, దేవుడికి కూడా ప్రశాంతత లేకుండా చేస్తారు. కాబట్టి హ్మ్. ఇది మేము ఇక్కడ హౌస్ అరెస్ట్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. అవును. పోలీసులు వచ్చి మమ్మల్ని కొట్టారు, హ్మ్. మేము అందుకే పోలీసుల్ని తిరగబట్టాము అని మీరే మాట్లాడుతున్నారు. హ్మ్. ఒక డ్యూటీలో ఉండే పోలీస్ ఆఫీసర్ని ఆల్రెడీ గోరెంట్ల మాధవ్ గారు కొట్టారు, హ్మ్. వెళ్ళారు లోపలికి. అవును.
ఇప్పుడు అందరు ఇంకా మీకు ఇదే పనా? అదే ఎదురు ఇదే దాడి. ఎదురుదాడా? దాడి. మళ్ళీ దేవుడితో పెట్టుకోవద్దు ఉమ్. అని మాట్లాడుతున్నారు.